కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మరింత సిగ్గుతో తల ఉంచుకోవాలి. తక్షణం మేమాత్రం ప్రజల మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే మీరు డిమాండ్ చేయండి. మీరు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా. చంద్రబాబు నాయుడు లేకుండా పోతే కేంద్ర మోడీ లేడు, మసడు దిగిపోతాడు. మరి అంత ముఖ్యమైన పాత్ర వహించేటువంటి మీరు ఎందుకు నోరిప్పు లేకుండా పోతున్నారు? ఎందుకంత కట్టుమానిసిగా ఉన్నారు? కట్టుమానసకుండా అసలు కర్మ మీకెందుకు వచ్చింది? తక్షణం నన్ను ఖండించమని చెప్తా ఉన్నాం. అదే ఇప్పుడు మోడీ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మొత్తం డబ్బులు నష్టం వస్తుందని చెప్తా ఉన్నాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వీళ్ళు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014 నుంచి. కానీ 2014 ఇప్పటిదాకా కార్పొరేట్ కంపెనీస్కి 28 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు అంటే రాయితీలు ఇచ్చారు, డబ్బులు ఎగ్గొట్టారు, రాయితీలు ఇచ్చారు, ఎగ్గొట్టి లండన్లో కెనడాలో కూర్చున్నారు. వీళ్ళంతా కలిసి మోడీ వచ్చిన తర్వాతనే 28 లక్షల కోట్ల రూపాయలు మన సొత్తు, మనకంటే పన్ను, ఈ పన్ను వచ్చిన డబ్బులు మొత్తం తీసుకు బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో కొంత తీసుకుపోయారు. కాబట్టి గ్రామీణ ఉపాధి పథకానికి దాదాపు 85 కోట్ల మంది ప్రజానీకానికి ఖర్చు పెట్టింది 10 లక్షలు అయితే, మీరు 28 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి 40 కుటుంబాలకు ఖర్చు పెట్టారు. కేవలం 40 కుటుంబాలకి. కాబట్టి ఎవరికి సేవ చేస్తారో వీళ్ళు? చెప్తాను అవినీతి కాంగ్రెస్ పార్టీ, అవినీతి కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీకి అవినీతి అంటే అది చిల్లక కొట్టుడయా? అది రీటైల్ బిజినెస్ వాళ్ళది, చిల్లక కొట్టుడు వ్యాపారం. కానీ మోడీ హోల్సేల్ కరప్షన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి హోల్సేల్ కరప్షన్లో ఉంది మీరు. అందుకని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయడం అంటే అర్థం ఇందాక రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను దాన్ని పోనక్కర్లా. దీనికోసం మనం పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కలుపుకోవాలి, ఎవరు కలిసి వస్తే వాళ్ళందరూ కూడా. ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా చెప్పా, అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి అయ్యా, గ్రామీణ ఉపాధి పథకం కేవలం మీ పార్టీ వరకు చేస్తే కుదరదు, దీని మీద పోరాటం సాగించాలని చెప్పినాం, చెప్తామని చెప్పాడు. అవసరం జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి అవకాశం రావాలా, లేకుండా పోతే గ్రామీణ పథకం పోతుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్తా ఉన్నారు చాలామంది. 100 సంవత్సరాలు మనం ఏం చేయలేదా? మన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టక ముందర ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉండింది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం వాళ్ళు చెప్పలే, ఇందాక రాజాగారు చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పోను. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టాకనే భారతదేశం రాజకీయ ఒక మార్పు తీసుకొచ్చింది. దున్నేవాడికే భూమి, ప్రపంచ శాంతి మొట్టమొదటి నినాదం అంది. ఆ తర్వాతనే కదా భారతదేశం మొత్తం మీద భూములు వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం 400,000 పోగొట్టుకున్నా 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. పొన్నప్ర పోరాటం సాగించింది. తేబాగా పశ్చిమ బెంగాల్, పొన్నప్ర కేరళ, చల్లపల్లి భూస్వామితో పోరాటం చల్లపల్లి, దేశం మొత్తం మీద ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం సాగించాయి. ఇప్పుడు జరుగుతూ ఉంది సమ్మక్క సారక్క. రేపే ముఖ్యమంత్రి పోతున్నాడు అక్కడికి, మేడారం. సమ్మక్క సారక్క ఏంటి? దేవుడు అని చెప్పేస్తున్నారు. సమ్మక్క సారక్క దేవుళ్ళు కదయా, వాళ్ళు పోరాట వీరులు. ట్రైబల్ హక్కుల కోసం పోరాటం సాగించేటువంటి హీరోయిన్ ఎవరంటే సమ్మక్క సారక్క. ఆనాడు ట్రైబల్స్ రక్షణ కోసం భూస్వాముల పన్నులు విధించడానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన వాళ్ళు ఆ సమ్మక్క సారక్క హీరోస్ మిగిలారు. అది పోరాటం సాగుతూ ఉంది. అంటే ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు రకరకాల జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని ఛానలైజ్ చేసింది, ఒక నిర్మాణపరమైన తీసుకుంది. అందుకనే జాతీయ ఎజెండాగా వచ్చింది. భూ సంస్థ జాతీయ ఎజెండాగా వచ్చింది. నేను వచ్చేది కాదు. నా దేహం ముక్కనే దేశం ముక్కలు కానేమో అని చెప్పింది ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీ. పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, అస్సాంలో వేర్పాటువాదం వస్తూ ఉంటే వేర్పాటువాదం కుదరదు, మేము నిలబడతామని చెప్పేసి కమ్యూనిస్టు త్యాగాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో కొన్ని వందల మంది చనిపోయారు, ఆయన నిలబడ్డాం. అప్పుడే చెప్పారు చంద్రరాజేశ్వర గారు, మా దేహం ముక్కనే దేశాల ముక్కలు కానేమో అని చెప్పారు. నిలబడ్డా తప్ప ఇంకోటి కాదు. దేశం ఐక్యంగా ఉంది, ప్రజాస్వామ్యం నిలబెడతా ఉంది, పోరాట హక్కులు కల్పించింది. ఎందుకంటే పంజాబ్ సాధించారు దాన్ని. మొట్టమొదట పాండిచేరిలో
సిసి సుబ్బయ్య ఫ్రీడమ్ ఫైటర్, అది ఫ్రెంచ్ కాలనీలో ఉంది. ఆయన ఫ్రాన్స్ పోయి రోజుకి 8 గంటల పని విధానం సాధించింది ఎవరైనా ఉంటే మొట్టమొదటి భారతదేశంలో, భారత ప్రభుత్వానికన్నా ముందు పాండిచ్చేరిలో కమ్యూనిస్ట్ పార్టీ రోజుకి 8 గంటలు సాధించింది. భారతదేశం మొత్తం మీదకి వచ్చింది. అనేక విషయాలు చాలా చాలా చెప్పొచ్చు, అంత టైం కూడా లేదు. ఇప్పుడు చెప్పగలిగింది ఒకటే, 2 రాష్ట్రాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ సమస్య వస్తున్నాయి? నీటి సమస్య వస్తూ ఉన్నాయి. కొట్లాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా నదీ జల వివాదం ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కృష్ణానది, గోదావరి జల సమస్యలు ఉన్నాయి. అది సామరస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు అనేది బంగారం తయారు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు తయారు చేయడం సాధ్యం కాదు. అలాంటి నీటి పంపిణీ అనేది నేను ముందని పోటీ పడాల్సిన పని లేదు. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడచ్చు. అందులో చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నవాడు, ఇప్పుడు 4 పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన చీప్గా ప్రవర్తించకూడదు. నేను విజయవాడ కూడా ఆ మాట చెప్పా, ఇక్కడే చెప్తున్నా, కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ప్రాంతం ఒకే మాట చేస్తున్న పార్టీ మాట్లాడదు. ఆయన మొట్టమొదటి దాన్ని పోలవరం బనకచర్లని చెప్పాడు. అదొక కాంట్రాక్టర్స్ మాఫియా గ్యాంగ్ ప్లాన్. అది అమాయకంగా మిగులు ఉన్నాయి కదా, మేము తీసుకోవచ్చు కదా అంటున్నాడు. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మిగిలిన మాట చెప్తారట. మిగిలిన కోసం వెనుకట్టుకుంటే మరి తెలంగాణ రేపు కట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారు? మరి హక్కులు వచ్చేసి అని చెప్తారు కదా. అనుభవం మాకు ఉంది కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ కావాలన్నప్పుడు తెలంగాణకు రావు. ఇప్పుడు ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రలో, తెలంగాణలో లేవు. ఎందుకంటే మిట్ట ప్రాంతం కాబట్టి, నీళ్ళు లోతు పోతాయి కాబట్టి. న్యాయం అయింది ఏంటంటే మిగులు జిల్లాల పంపిణీ చేసుకుందని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు. అది కరెక్టే. మిగులు జిల్లాల గురించి మాట్లాడండి. అది వాదోపాదాలతో కుదరదు, స్టేట్మెంట్తో కుదరదు, తర్వాత పవర్ పాయింట్స్తో కుదరదు. మాట్లాడుకోండి అని చెప్తా ఉన్నాం. కోర్టుకు పోయారు. మనం ముందే చెప్పాం, కోర్టు అది పరిష్కారం కాదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోకుండా ఏ న్యాయ వ్యవస్థ పరిష్కారం చేయదని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి. ఇది 2 రాష్ట్రాలకు ఉపయోగం.